ఈరోజు ఏదైతే మన పలమనేరు గంగ జాతరలో భాగంగా మన గాండ సోదరులు 131 కలశాలతో ఊరేగింపు, అలాగే పేపర్ ప్లాస్ట్, అలాగే పవిత్రంగా మొత్తం ఆడవాళ్ళు 131 మంది కలశాలు పెట్టుకొని రోడ్లో నడుచుకుంటూ వస్తుంటే పండగని తలపించినట్టుగా ఉండేది. వీళ్ళకి అమరణ తరఫున మా యొక్క గుడి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే గంగమ్మ జాతర సందర్భంగా ప్రతిరోజు ఒక కులం వారు అమ్మవారికి అభిషేకము అన్నదానము చేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు గాండ సేవా సంఘము ఉదయం నుండి దాదాపు 150 కలశాలతో అమ్మవారికి వేణుగోపాల స్వామి గుడి నుండి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు జరిగింది. ఈ యొక్క కలశ పుచ్చితే దాదాపు ఇది 5వ సంవత్సరం మేము చేస్తున్నాము. అదేవిధంగా అన్నదానము 25 సంవత్సరాలుగా మన గంగమ్మ జాతరకు 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని 27వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. ఎందుకంటే ఒక కమ్యూనిటీలో అందరూ యూనిటీగా ఉంటే ఏ కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా చేయొచ్చనేసి తెలియజేసుకుంటూ ఈ రోజు చేసిన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు మా ప్రెసిడెంట్ కానీ, అదేవిధంగా మా సెక్రటరీలు కానీ, ఒక కమిటీ ఉంది, కమిటీ సభ్యులు కానీ, అదేవిధంగా మెయిన్ ముఖ్య పాత్రగా ఈరోజు యూత్ చాలా బ్రహ్మాండంగా ఈరోజు కార్యక్రమం చేయడము, ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక కార్యక్రమాన్ని తీసుకోవడము, అలా తీసుకోవడం వల్ల ఈ రోజు పెద్ద ఎత్తున పలమనేరు జాతర కనిపించే విధంగా ఈరోజు కార్యక్రమం చేయడము, అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలనేసి, పలమనేరు ప్రజలందరూ ఆనందంగా ఉండాలనేసి, మా సంఘం ఇంకా బాగా అభివృద్ధి చెందాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై. పెద్దలు, ప్రముఖులు, గంగమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్ గారు అందరూ కలిసికట్టుగా బ్రహ్మాండంగా జరగడానికి అందరూ ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేసిన విధానం చాలా బాగా నచ్చింది. ఈరోజు మా కమ్యూనిటీ గాండా కమ్యూనిటీకి సంబంధించిన ప్రోగ్రాం అత్యంత వైభవంగా జరిగింది. ఏ కమ్యూనిటీలో లేని విధంగా మా కమ్యూనిటీ మద్దతును ప్రోత్సహిస్తూ కలశాలతో ఊరేగింపుగా రావడం చాలా ఆనందించాల్సిన విషయం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరగాలని, మా కమ్యూనిటీలో కూడా అందరూ కలిసినట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారు, కమిటీ మెంబర్స్కి, మా కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. శుభదినం. పలమనేరు వచ్చి తిరుపతి గంగమ్మ తల్లి యొక్క జాతర కార్యక్రమంగా పలమనేరు నియోజకవర్గ గాండ సంఘానికి ఒక రేపు అభిషేకం ఏర్పాటు చేసిందని ఈ యొక్క దేవాలయ కమిటీకి కృతజ్ఞతలు తెలియపరుస్తూ, అదేవిధంగా ఆవిడకి అందరూ మాట్లాడారు. ముఖ్యమైన విషయం, జిల్లాలో ఉండేటువంటి గాండ కులస్తులు 10వ తరగతిలో ఎక్కువ మార్కులు సంపాదించినటువంటి స్టూడెంట్స్ మా గాండ సంఘానికి వారి యొక్క మార్క్ లిస్ట్ కానీ వాళ్ళకి అది ఆధార్ కార్డు సమర్పిస్తే రాష్ట్ర అధ్యక్షుడు కోసు సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఈ నెల 27వ తారీఖున వాళ్ళకందరికీ డబ్బు అవార్డు అది ఇస్తారు. అది జిల్లా కార్యాలయం చేర్పించాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పూర్తయినటువంటి వాళ్ళు అత్యున్నతమైన మార్కులు తీసుకున్న విద్యార్థులు కూడా వారి యొక్క సర్టిఫికెట్లు మా జిల్లా కార్యాలయం కానీ మాకు కానీ సమర్పిస్తే మేము వాళ్ళకు ఏదో వృత్తాపత్రిగా రాష్ట్ర గాండ సంఘం తరఫున డబ్బు అవార్డు అందించడానికి మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు సిద్ధంగా ఉన్నారు. సుమారు 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి కోరుకుంటున్నాను. పలమనేరు ప్రజలకు, చుట్టుపక్కల గ్రామస్తులకు అందరికీ తిరుపతి గంగమ్మ జాతర శుభాకాంక్షలు. ముఖ్యంగా పలమనేరు గంగమ్మ జాతర అంటే జాతి కుల మత భేదాలు లేకుండా అందరూ వచ్చి ఐక్యంగా పండుగ జరుపుకునేదే గంగ పండుగ. పలమనేరులో ఇప్పుడు తిరుపతి గంగమ్మ జాతర తాడుకు గంటించి 10వ రోజు మాకు మా సంఘానికి కార్యక్రమాన్ని ప్రకటించినారు. మేము 150 కలశాలతో మా గాండ సోదరీమణులందరూ ఇచ్చేసి కలశాలు తీసుకుని వస్తుంటే గంగమ్మ జాతర 10వ రోజు వచ్చేట్లు అనిపిస్తూ ఉంది. ఇక్కడ రోడ్లను పెట్టుకుంటూ ఉంది. అదేవిధంగా గంగమ్మ జాతరను చూసుకొని రైతులందరూ పాడి పంటలు బాగా పండించుకొని అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జై గాండ. 25వ సంవత్సరం పూర్తి చేసుకుని 27వ సంవత్సరం ఏపీ గ్రామంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఈ
ఈ కార్యక్రమం 5వ సంవత్సరం మేము చేపట్టి దిగ్విజయంగా చేస్తున్నాం. ఈ సందర్భంగా మా పిల్లలందరూ అన్ని బ్యాంకులతో వివరించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా విశ్వకంగా చక్కగా సమన్వయంతో వర్క్ చేసి విజయవంతం చేశారు. ఇదే విధంగా ప్రతిసారి కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మొట్టమొదటి పొలంలో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఇది ఆదర్శంగా మిగిలిన సంఘాలు కూడా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇంకా దిగ్విజయంగా చేయగలమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనము సంఘాన్ని 20 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి 20వ సంవత్సరంలో అడుగుపెడుతున్నాము. ఇది చాలా సంతోషంగా ఉంది నాకు. ప్రతి ఒక్కరు యూత్ వచ్చి ముందుకు మాకైతే వయసు అయింది, యూత్ వచ్చి దగ్గర నుండి ప్రతి సంవత్సరం ఇలా చేయాలని ప్రతి ఒక్కరికి నమస్కారం.